జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనల్ని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ కాపీని ఇంకా పరిశీలించాల్సి ఉందన్న కోర్టు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. జస్టిస్ ఆబ్దాబ్ ఆలం, జస్టిస్ రంజనా దేశాయ్తో కూడిన ధర్మాసనం ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. సెప్టెంబర్ 28న రెండు పక్షాల వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. జగన్మోహన్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణ్యం, అల్తాఫ్ అహ్మద్ వాదనలు వినిపించారు. సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మోహన్ జైన్ హాజరయ్యారు. దాదాపు అరగంట సేపు కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టుకు హాజరు కావాల్సిన విషయంలో నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. క్విడ్ ప్రోకో కేసులో మే 27, 2012 వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అక్రమంగా అరెస్ట్ చేసింది. విషయాన్ని పత్రికల్లో ప్రచురిస్తున్న సమయంలో గతంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయా లేవనేది బేరీజు వేసుకోవాల్సిన అవసరం అన్ని మీడియాలకు ఉంటుంది. దీన్ని మాత్రం ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కొంత ఎల్లో మీడియా విష ప్రచారాన్ని చేస్తుంది. గతంలో కూడా చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టులో సిబిఐ అధికారులు 10 రోజుల క్రితమే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కానీ అదేదో నిన్న మొన్న కౌంటర్ దాఖలు చేసినట్లు దాన్ని పెద్ద ఎత్తున బ్యానర్ ఐటంలో ఇస్తూ సిబిఐ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తుంది. చాలా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని చెప్పేసి గట్టిగా సిబిఐ వ్యతిరేకించిందని చెప్పేసి కూడా కొన్ని వాదనలు తెరపై కంటే సుప్రీంకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందనే 2 రోజుల 3 రోజుల ముందుగానే ఇలాంటి విచా ప్రసారానికి ఎల్లో మీడియా ఒడిగొట్టుతుందనే విమర్శలు కూడా తరచుగా వినిపిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగానే ఇవాళ కూడా ఏదైతే కొత్తగా న్యాయవాది నియామకానికి సంబంధించి సిబిఐ గట్టిగా వ్యతిరేకిస్తుందని చెప్పేసి ఆ కథనాన్ని కూడా ఎల్లో మీడియా ప్రచురించడం జరిగింది. సతీష్, రాజేష్, మనం సిబిఐకి రాజ్యాంగబద్ధంగా ఇచ్చే అధికారులను ఎవరు తప్పబట్టరు, దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. కానీ ఇదే సందర్భంలో ఈ కేసుకు సంబంధించి గతంలో సిబిఐ కొన్ని లీకులను బయట పెట్టిందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కొందరు న్యాయ నిపుణులు కానీ గతంలో విమర్శలు చేశారు. అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా అలాంటి అనుమానాలు ఏమైనా మనం వ్యక్తం చేయొచ్చా? ఇక్కడ ఇవాళ ఏదైతే కొన్ని మీడియా పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తున్నట్లయితే ఏదో జాతీయ మీడియాలో ఒక కథనం వచ్చింది, న్యాయవాదిని మార్చడం పైన సిబిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పేసి కొన్ని కథనాలను ప్రచురించడం జరిగింది. కానీ ఇది సిబిఐ వ్యతిరేకించిందా లేకపోతే సిబిఐ కావాలని కొన్ని లీకుల్ని ఎల్లో మీడియాకు అందించిందనే దానిపైన ఇంకా దానికి సంబంధించి ఇంకా ఒక ప్రశ్నగానే మిగిలిందని చెప్పవచ్చు. కానీ ఎల్లో మీడియా మాత్రం సిబిఐ గట్టిగా వ్యతిరేకిస్తుందని చెప్పేసి తమ యొక్క బ్యానర్ ఐటంలో ఈ వార్తను ప్రచురించడం జరిగింది. కానీ ఇది కావాలనే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకునే ఇదంతా విష ప్రచారానికి చేస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే సిబిఐ లీకులు ఇస్తుందా లేకపోతే ఎల్లో మీడియానే కావాలనే ఈ విధంగా టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తుందా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు కూడా చూసుకున్నట్లయితే గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎల్లో మీడియా అనేక కథనాలు అనేక విష ప్రచారాన్ని కూడా రాస్తూనే వస్తుంది. ఇప్పటికిప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కౌంటర్ కాపీని తెరపైకి తేవడం కావచ్చు, లేకపోతే ఛార్జ్ షీట్ల యొక్క కాపీలు ఏదైతే సిబిఐ ప్రత్యేక కోర్టులో సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ హైకోర్టులో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు వస్తుందనే సమయంలో బ్యానర్ ఐటమ్ గా ఛార్జ్ షీట్ కాపీని ప్రచురించడం జరుగుతుంది. ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన నెగటివ్ వార్తల్ని ప్రచారం చేసే దిశగా కూడా ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సతీష్, రాజేష్, మనం చూసాం కొద్దిసేపటి కిందట సుప్రీంకోర్టు అయితే వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా వేసింది. కానీ ఈ వాదనల విషయంలో ప్రధానంగా విచారణకు తాను హాజరవుతున్న సమయంలో సిబిఐ నన్ను అరెస్ట్ చేసిందనేది వైఎస్ జగన్ తరపున న్యాయవాదులు అటు వాదనలో వినిపించారనేది అసలు నిబంధన 164 ఏం చెప్తుంది లాపరంగా? ఒక వ్యక్తి పైన ఏదైతే కోర్టులో ఛార్జ్షీట్ ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తును పూర్తి చేసి దానికి సంబంధించిన ఛార్జ్షీట్ కాపీని కోర్టుకు సమర్పిస్తుంది. కోర్టుకు సమర్పించిన అనంతరం ఆ ఛార్జ్షీట్ ను కోర్టు పరిశీలించి దాన్ని విచారణలోకి పరిగణిస్తున్నట్టే కాగ్నిజెన్స్ లోకి తీసుకుందని చెప్పేసి దానికి అని అంటారు. కాబట్టి లీగల్ టర్మ్ లో కాగ్నిజెన్స్ కు తీసుకున్న తర్వాత ఆ కేసులో ఒక వ్యక్తి నిందితుడిగా ఉన్న సమయంలో కోర్టు యొక్క అనుమతి లేకుండా నిందితుడికి అరెస్ట్ చేసే అధికారము దర్యాప్తు సంస్థలకు లేదని స్పష్టంగా చెప్తుంది. కానీ సిబిఐ అధికారులు మాత్రము వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే తీసుకున్న తర్వాత అప్పుడు ఈయన అదే ఏదైతే మే 28వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ సిబిఐ అధికారులు అంటే కోర్టు ఛార్జ్ షీట్ ను కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేసి 3 రోజుల పాటు విచారించి ఆ రోజు 3వ రోజు సాయంత్రం పూట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన అటు సిబిఐ ప్రత్యేక కోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు దీన్ని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అరెస్టు అక్రమం ఇది ఖచ్చితంగా నిబంధనలు విరుద్ధ